హైదరాబాద్లోని ఇఫ్లులో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. అక్టోబర్ 31 అర్ధరాత్రి జరిగిన ఈ దారుణం బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. తోటి విద్యార్థులే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఓయూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే ఇద్దరు విద్యార్థుల్ని అరెస్ట్ చేశారు. ఇఫ్లు యూనివర్సిటీలో ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగిందని కంప్లైంట్ వచ్చింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంలో ఇన్వెస్టిగేషన్ భాగంలో 2 పర్సన్స్ రాజసింహ, నితిన్ ఇద్దరు పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది కేసులో. వీళ్ళంతా కూడా ఇఫ్లు స్టూడెంట్సే. నితిన్ అండ్ రాజసింహ ఇద్దరు కూడా ఇఫ్లు క్యాంపస్లో ఉండేవాళ్ళే. తర్వాత అమ్మాయి విక్టిమ్ కూడా క్యాంపస్ స్టూడెంటే. అందరు కూడా ఒకటే బ్యాచ్మెంట్స్ ఫ్రెండ్స్ వాళ్ళు. అనుకోకుండా సంఘటన జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో వాళ్ళిద్దరి మీద మాకు పార్టిసిపేట్ చేసినట్లుగా ప్రాథమిక ఆధారం ఉంది కాబట్టి అరెస్ట్ చేశాం. Violence on campus. We are extremely worried. Despite of this, there has been a negligible effort towards gender sensitization. We express our strong solidarity with the complainant and raise the following demands on behalf of the student community. 1. Ensure justice to the complainant. 2. Fair investigation and action against the accused. 3. Why is the GS Cash in FLU defunct? We demand immediate constitution of the GS Cash committee with elected student representatives. Final demand, substantial efforts towards gender sensitization on campus.